Hello aspirants, this is Vikram. Welcome to Arvind Academy. Arvind Academy is providing online geography classes for the Group 1 exams of both APPSC and TSPSC. For further details, you can have a look at the website of Arvind Academy. Now the topic under discussion is the continental drift theory, which comes under the distribution of oceans and continents. This is from World Physical Geography. World Physical Geography is mentioned in the prelims section of both APPSC and TSPSC Group 1. This is extremely useful for prelims and mains of UPSC Civil Services. So let's go into the topic. The distribution of oceans and continents, part 1. Please have a look at this world map. You see this distribution of oceans and continents here. అసలు ఈ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ ఇలా ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి? ఇలానే పూర్వం నుంచి కూడా ఇలానే ఉన్నాయా, లేకపోతే ఇప్పుడు ఇవి స్లోగా ఇలా ఈ ప్రస్తుతం ఉన్న ఫామ్కి వచ్చాయా అనేటువంటి దాని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. 1900 AD ఆ టైమ్స్లో ఈ రీసెర్చ్ అనేటువంటిది జరుగుతూ ఉందన్నమాట. ఈ జరుగుతూ ఉన్నప్పుడు ఆల్ఫ్రెడ్ వెగనర్ అనే వ్యక్తి, ఈజ్ ఏ జియోగ్రఫర్, టు బి మోర్ ప్రిసైజ్ హీఈస్ మెట్రాలజిస్ట్, అంటే క్లైమేట్స్ గురించి చదువుతూ ఉంటారనమాట. ఆయన ఈ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్ గురించి ఎట్లా ఇవి డిస్ట్రిబ్యూట్ అయినాయని చదువుతూ ఉన్నప్పుడు హీ గాట్ సమ్ అస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ అనమాట. కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి ఫ్యాక్ట్స్ కొన్ని కనపడ్డాయి. ఏంటి అని అంటే, ఈక్వేటర్ దగ్గరగా ఉన్నటువంటి కంట్రీస్, ఇండియా కానీ కొంచెం ఆఫ్రికా కానీ, ఇలాంటి కంట్రీస్లో అతనికి గ్లేసియల్ డిపాజిట్స్ యొక్క ఆనవాళ్లు కనపడ్డాయి అన్నమాట. గ్లేషియల్ అంటే ఐస్. ఐస్ జనరల్గా ఎక్కడ ఉంటుందండి? పోలార్ రీజియన్స్లో ఐస్ ఉంటుంది. అంటే ఆర్కిటిక్ కానీ అంటార్క్టిక్ కానీ పోలార్ రీజియన్స్లో ఐస్ ఉంటుంది. అలాంటిది ఈ ఐస్ అనేటువంటిది ఈక్వటోరియల్ రీజియన్స్లో ఇతనికి కనపడింది అనమాట. ఈక్వటోరియల్ రీజియన్స్లో ఐస్కి సంబంధించిన ఆనవాళ్లు ఉండడం ఏంటి అని అతను అనుమానపడ్డాడు. ఇది ఇలా ఉంటే హీ గాట్ అనదర్ అస్టానిషింగ్ ఫ్యాక్ట్. అదేంటంటే, పోలార్ రీజియన్స్లో, అంటే యాక్చువల్గా పోలార్ రీజియన్స్లో కేవలం ఐస్ మాత్రమే ఉంటుంది. కానీ ఈ పోలార్ రీజియన్స్లో కోల్ డిపాజిట్స్ ఉన్నాయి. కోల్, బొగ్గు డిపాజిట్స్ మనకు ఈ పోలార్ రీజియన్స్లో కనపడ్డాయి. హౌ దిస్ ఈస్ పాసిబుల్? యాక్చువల్గా కోల్ ఫామ్ అవ్వాలి అని అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. ముందు డెన్స్ వెజిటేషన్ నుండి తీరాలి కోల్ ఫామ్ అవ్వాలంటే. మీరు చూడండి, ఐ విల్ గివ్ యూ స్మాల్ ఎక్స్ప్లెనేషన్ హియర్. 1 సెకండ్. ఈ ఈక్వేటర్ దగ్గర 0 degrees దగ్గర చూడండి. ఈ ఈక్వేటర్ దగ్గర సన్లైట్ స్ట్రైక్స్ మోస్ట్ డైరెక్ట్లీ. అంటే దాని అర్థం ఏంటంటే, సన్లైట్ కనుక ఇట్లా డైరెక్ట్గా పడితే ఇక్కడ ఈక్వేటర్ దగ్గర ఎనర్జీ అనేటువంటిది ఎక్కువగా ఎర్త్ రిసీవ్ చేసుకుంటుంది. ఎనర్జీ ఎక్కువగా రిసీవ్ చేసుకుంది అని అంటే అక్కడ ఉన్న ఓషన్స్లోని వాటర్ ఎవాపరేట్ అవుతాయి. ఎవాపరేట్ అవటం వల్ల క్లౌడ్స్ ఫామ్ అయి రెయిన్స్ అనేవి పడతాయి. రెయిన్స్ పడటం వల్ల అక్కడ ఈక్వటోరియల్ రీజియన్లో డెన్స్ ఫారెస్ట్స్ అనేటువంటి ఫామ్ అవుతాయి. వాట్ ఇస్ కాల్డ్ డెన్స్ ఫారెస్ట్స్. ఈ డెన్స్ ఫారెస్ట్స్ ఎక్కడైతే ఉన్నాయో అప్పుడు కాన్సిక్వెన్సెస్, ఇప్పుడు కొంతకాలం తర్వాత ఏం జరగచ్చు? ఒకవేళ ఫ్లడ్స్ వచ్చి ఈ చెట్లన్నీ కనుక కూలిపోయి చనిపోతే, తర్వాత ఆ రివర్స్ తెచ్చే సెడిమెంట్స్ వల్ల
ఈ చెట్ల పైన లేయర్స్గా ఈ మట్టి అంతా ఫామ్ అయిపోతే ఇలా కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత అది బొగ్గుగా ఫామ్ అవుతుంది. ఇంత ప్రాసెస్ జరగాలి బొగ్గు అవ్వాలంటే. బట్ కానీ ఏం జరిగిందండి, పోలార్ రీజియన్స్లో మనకి కోల్ డిపాజిట్స్ దొరుకుతున్నాయి. పోలార్ రీజియన్స్లో కోల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే దీనికి ఖచ్చితంగా అంతకుముందు డెన్స్ వెజిటేషన్ ఉండి తీరాలి. ఎందుకనంటే ఒకవేళ సన్స్ రేస్ డైరెక్ట్గా పోల్ని హిట్ చేస్తేనే ఇది సాధ్యం అవుతుంది, కానీ సన్స్ రేస్ ఎప్పుడు కూడా డైరెక్ట్గా పోల్ని హిట్ చేయవు. సో ఆ పాసిబిలిటీ తీసేయాలి. నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటి అని అంటే ఈ పోల్ రీజియన్, ఈ పోల్ దగ్గర ఉన్న కాంటినెంట్స్ ఏదో ఒక టైంలో ఈ ఈక్వేటర్ గుండా పాస్ అయి ఉండాలి. అంటే ఖచ్చితంగా కాంటినెంట్స్ అనేవి కదులుతూ ఉండి తీరాలి అనేది దానికి అనిపించింది. ఇలా అనిపించిన తర్వాత అతను ఏం ఆలోచించాడంటే కూర్చొని ఇలానే ఆలోచిస్తూ ఈ మ్యాప్ని చూడసాగాడు. ఈ మ్యాప్ని వైల్ హీ సీయింగ్ ద మ్యాప్ హీ అబ్జర్వ్డ్ సమ్ ఫ్యాంటాస్టిక్ థింగ్స్. ఈవెన్ మనం కూడా వీ కెన్ ఆల్సో అబ్జర్వ్ దట్. ఏంటనంటే ఇప్పుడు ఈ సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికా అని చూస్తే మీకు ఏమనిపిస్తుందండి, దిస్ సౌత్ అమెరికా ఎగ్జాక్ట్లీ ఫిట్స్ ఇన్ టు దిస్ ఆఫ్రికా. ఖచ్చితంగా ఈ సౌత్ అమెరికా తీసుకెళ్ళి ఇట్లా కనుక మనం ప్లేస్ చేసాము అని అంటే ఈ సౌత్ అమెరికాని తీసుకెళ్ళి మనం ఇక్కడ దీని దగ్గర ప్లేస్ చేసాము అని అంటే ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోతుంది కదా. తర్వాత ఏమవుతుంది చూడండి ఒకసారి, అరేబియా రీజన్ చూడండి. ఈ రీజియన్ ఆఫ్రికాకి ఎగ్జాక్ట్లీ ఫిట్టింగ్ కదా. సో ఇవి చూసినప్పుడు ఇతనికి ఏమనిపించిందనంటే ఇదంతా కూడా ఈ యొక్క కాంటినెంట్స్ అన్నీ కూడా అంతకుముందు ఒక బాల్ లాగా కలిసి ఉన్నాయి. ఆ తర్వాత అవి స్లోగా ఒకదానికి ఒకటే విడిపోయాయి అనేది ఇతనికి అర్థమైంది. అంటే ఫస్ట్ ఒక బాల్ లాగా మధ్యలో ఈ కాంటినెంట్స్ అన్నీ ఉంటే దాని చుట్టూ వాటర్ ఉండేది. ఆ తర్వాత స్లోగా ఈ కాంటినెంట్స్ అన్నీ విడిపోవడం జరిగింది ఒక్కోటి ఇట్లా. అవి విడిపోయిన తర్వాత ఈ వాటర్ అనేది మధ్యలోకి వచ్చేసేసి ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఫామ్లోకి వచ్చింది అనేది అతను అనుకున్నాడు. అలా అనుకొని కొన్ని ఎవిడెన్సెస్తో అతను కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అనేది ప్రపోజ్ చేశాడు. అంటే కాంటినెంట్స్ అనేటువంటివి మూవ్ అవుతున్నవి అనేది అతను చెప్పదలుచుకున్నాడు. దానికోసం కొన్ని ఎవిడెన్స్ని తయారు చేసి చెప్తున్నాడు. అదే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ. కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఎవరిచ్చారు? ఇప్పుడు దాకా చెప్పిందే ఆల్ఫ్రెడ్ వెగనర్ 1912లో ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ అని ఇచ్చారనమాట. దీని గురించి ఏంటి అని అంటే ఈ కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏం చెప్తుంది అని అంటే మొదట ఫస్ట్లో దెర్ వాజ్ అ సూపర్ కాంటినెంట్. రైట్ హియర్ కొంచెం కింద రాస్తాను. దెర్ వాజ్ అ సూపర్ కాంటినెంట్ కాల్డ్ పాంగియా. పాంగియా అని అంటే పాన్ అంటే ఆల్ అని అర్థం అండి, ఆల్ మొత్తం. గియా అంటే ఎర్త్ అని అర్థం అండి, అంటే ఆల్ ఎర్త్. ఇదంతా ఆల్ ఎర్త్. నెక్స్ట్ దాని చుట్టూ పాంతలస్సా. చూడండి ఇదిగోండి పాంతలస్సా. పాన్ అంటే ఇక్కడ పాన్ అంటే ఆల్, అగైన్ ఆల్ అని అర్థం. తలస్సా అంటే సీస్ అంటే వాటర్ అని అర్థం, వాటర్. సో ఈ గ్లోబ్ మీద ఈ కాంటినెంట్స్ చుట్టూ ఈ వాటర్, ఈ తలస్సా అనేది ఉంది. ఎప్పుడు ప్రారంభంలో ఇది ఉంది. తర్వాత ఏమైంది అని అంటే దిస్ గాట్ బ్రోకెన్ అప్ అరౌండ్ 200 million years ago. 200 million years ago దిస్ పాంగియా బిగాన్ టు స్ప్లిట్. ఈ మధ్యలో కాంటినెంట్ ఏదైతే ఉందో అది స్ప్లిట్ అవ్వడం ప్రారంభించింది. స్ప్లిట్ అవ్వడం ప్రారంభించి ఈ సౌత్ వర్డ్ దాన్ని గోండ్వానా ల్యాండ్ అని, ఈ నార్త్ వర్డ్ దాన్ని లారేషియా అని చెప్పడం జరిగింది. అంటే ఈ కాంటినెంట్ అనేటువంటిది గోండ్వానా ల్యాండ్గా అండ్ లారేషియాగా స్ప్లిట్ అయింది. ఇది స్ప్లిట్ అయ్యి మధ్యలో తెతీస్ సీ అనేటువంటిది ఫామ్ అయింది. ఆ తర్వాత
ఈ కాంటినెంట్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాంటినెంట్స్ లాగా స్మాలర్ కాంటినెంట్స్గా విడిపోయింది అని ఇతను చెప్తున్నారండి. ఇతను చెప్తూ వాటికి కొన్ని ఎవిడెన్స్లు ఇచ్చారు, అవేంటో మనం చూద్దాం. ఫస్ట్ అసలు ఇది బ్రేక్ అవ్వడానికి మీకు ఒక ఫిగర్ చూపిస్తాను. ఇదిగోండి పాంగియా. దిస్ ఇస్ పాంగియా హియర్. వన్ సెక్. Okay, the upper part. This is Pangaea. This Pangaea is broken down into Laurasia and Gondwana. And Tethys Sea has been formed in the middle. అండ్ ఆ తర్వాత చూస్తే ఇదిగోండి లాస్ట్ దానికి చూస్తే మీకు అర్థమైపోతుంది. ద ప్రజెంట్ ఇప్పుడు ఎలా ఉందో అది ఈ సింగిల్ పాంగియా నుండి ఫామ్ అయింది అని చెప్పేసి తను చెప్తున్నారు. సో దానికోసం అతను కొన్ని ఎవిడెన్సెస్ పెట్టారు. ఆ ఎవిడెన్సెస్ ఏంటంటే ద ఫస్ట్ వన్ ఈస్ ద మ్యాచింగ్ ఆఫ్ కాంటినెంట్స్ ఆర్ ద జిగ్సా ఫిట్. మ్యాచింగ్ ఆఫ్ కాంటినెంట్స్ అంటే ఇప్పుడు ద షోర్ లైన్స్ అండి, ఆఫ్రికా యొక్క షోర్ లైన్ అండ్ సౌత్ అమెరికా యొక్క షోర్ లైన్ మనం చూస్తే అవి ఎగ్జాక్ట్గా ఒకదానిలో ఒకటి ఫిట్ అయినట్టు 100% మనం చెప్పచ్చు. చూసి హియర్ ఇది కానీ మనం తీసుకుంటే ఇది 100% ఒకదానిలో కూడా సెట్ అయిపోతుంది. సో ఈ కాంటినెంట్స్ ఎలా మ్యాచ్ అవుతున్నాయనంటే ఇవి ఖచ్చితంగా దీనిలో నుండి ఈ పార్ట్ ఇప్పుడు ఆఫ్రికన్ దానిలో నుంచి సౌత్ ఆఫ్రికా అనే పార్ట్ విడిపోయి ఈ పక్కకి డ్రిఫ్ట్ అయ్యింది అనేది తను చెప్తా ఉన్నాడు. దిస్ పార్ట్ హ్యాస్ బీన్ బ్రోకెన్ ఫ్రమ్ ఆఫ్రికా అండ్ ఇట్ ఈస్ డ్రిఫ్టింగ్ అని చెప్పేసి చెప్తున్నారు. మీరు చూస్తే చూడండి, ఈ ఆఫ్రికా, ఈ సౌత్ అమెరికా, ఈ అరేబియా, ఈ ఇండియా, ఈ అంటార్క్టికా, ఆస్ట్రేలియా, దిస్ ఆల్ కెన్ బి ఫార్మ్డ్ ఇంటూ ఎ సింగిల్ పీస్. అంటే దిస్ ఫస్ట్లో ఉన్న పాంగియా లాగా మనం కనుక అమర్చామంటే దిస్ ఇస్ గోండువానా. ఈ గోండువానా రీజన్ అటువంటి ఇట్లా అమర్చేయచ్చు మొత్తం ఒక సింగిల్ సెట్గా. సో ఈ సింగిల్ సెట్గా అమర్చిన తర్వాత అతను ఏమంటున్నాడు, చూడండి ఇది మనం అమర్చొచ్చు కాబట్టి ఇవన్నీ కూడా బ్రేక్ అయినవి అని చెప్పడానికి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది అని చెప్పేసి అతను చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఎవిడెన్స్ ఇతను ఏం చెప్పారు అని అంటే ద రాక్స్ ఆఫ్ సేమ్ ఏజ్ అక్రాస్ ద ఓషన్స్. ఇప్పుడు చూడండి, ఇది ఆఫ్రికన్ కాంటినెంట్, ఇది సౌత్ అమెరికన్ కాంటినెంట్, సౌత్ అమెరికా, దట్ ఇస్ బైన్ ద ఆఫ్రికా అండ్ దిస్ ఇస్ సౌత్ అమెరికా. ఈ ఆఫ్రికాకి సౌత్ అమెరికాకి మధ్య ప్రస్తుతం ఇప్పుడున్నది అట్లాంటిక్ ఓషన్. కానీ ఈ అట్లాంటిక్ ఓషన్కి అటుపక్క ఇటుపక్క ఉన్నటువంటి వాటిలో ఈ రాళ్లలో ఉన్నటువంటి స్వారూప్యం ఒకటే. అంటే ఈ రాక్స్ యొక్క ఏజీ ఒకటే అండ్ ద టైప్ ఈజ్ ఆల్సో సేమ్. ఒకవేళ ఇవి గనక ఎప్పటి నుంచో దూరంగా ఉన్నట్లయితే దీస్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ సేమ్. ద రాక్స్ షుడ్ హ్యావ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ బట్ ఇట్స్ నాట్ ద సేమ్. ఇప్పుడు ఏం జరుగుతుందండి, ద రాక్స్ ఆర్ ఆఫ్ సేమ్ ఏజ్ అండ్ ఆర్ ఆఫ్ సిమిలర్ క్యారెక్టర్స్. ఇక్కడ ఈ కోస్ట్లో మెరైన్ డిపాజిట్స్ మనకు ఓన్లీ 200 మిలియన్ ఇయర్స్ నుంచి మాత్రమే మనకు మెరైన్ డిపాజిట్స్ అనేవి దొరుకుతూ ఉన్నాయి ఇక్కడ. కానీ ఈ రాక్స్ అనేటువంటి వాటి ఏజ్ 2000 మిలియన్ ఇయర్స్ నుంచి ఉంది. 2000 మిలియన్ ఇయర్స్ నుంచి కూడా చూసుకున్న రాక్స్ మనకు సిమిలర్గా ఉన్నాయి. మెరైన్ డిపాజిట్స్ మాత్రం 200 మిలియన్ ఇయర్స్ ముందు మాత్రమే దొరికాయి. అంటే 200 మిలియన్ ఇయర్స్కి ముందు ఇక్కడ ఓషన్ లేదు, ఈ రెండు కలిసే ఉన్నాయి అనేటువంటిది మనకి ఇతను చెప్తా ఉన్నాడు అనమాట. ద రాక్స్ ఆఫ్ సేమ్ ఏజ్ అక్రాస్ ఓషన్స్. ద బెల్ట్ ఆఫ్ ఏన్షియంట్ రాక్స్ ఆఫ్ 2000 మిలియన్ ఇయర్స్ ఆఫ్ బ్రెజిల్ కోస్ట్ మ్యాచెస్ విత్ దట్ ఆఫ్ ద వెస్టర్న్ ఆఫ్రికా. అంటే దాని అర్థం ఏంటండి, the marine deposits along the coast of South America and Africa are of Jurassic age అంటే 200 million years అండి, 200 million years ago. This suggests that the ocean did not exist prior to that time. అంటే అంతకు ముందు 200 million years agoకి 200 million yearsకి ముందు అక్కడ ఓషన్ లేదు, ఓన్లీ కాంటినెంట్స్ మాత్రం ఒకదానికొకటి కలిసిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ రాక్స్ అన్నిటికీ ఒకటే స్వారూప్యం వచ్చింది, ఒకటే క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి అని ఇతని ఈ సెకండ్ ఎవిడెన్స్గా ఇది మనకి ప్రపోజ్ చేశారు. అండ్ అక్కడ ఒక్క చోట కాదు, వీ కెన్ సీ దిస్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్ ఆల్సో. ఇఫ్ యూ కన్సిడర్ దిస్ అపలాచియన్ మౌంటైన్స్ ఆఫ్ నార్త్ అమెరికా అండ్ అట్లాస్ ఆఫ్ మౌంటైన్స్ ఆఫ్ ఆఫ్రికా, దే టు హ్యావ్ ద సేమ్ క్యారెక్టర్స్. ఇఫ్ యూ consider this Greenland and Norway, they are also having the same characteristics and same age. So this suggests that ఇవన్నీ కూడా ఒకసారి కలిసి ఉండేవి అంతకుముందు, ఇప్పుడు ఇవి ఒకటి వేరువేరుగా విడిపోయాయి, డ్రిఫ్ట్ అవుతున్నాయి. ద కాంటినెంట్స్ హ్యావ్ బీన్ బ్రోకెన్ అండ్ దే ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అనేటువంటిది అతను
ఈ యొక్క దీని ద్వారా ఆయన రీసెర్చ్ ద్వారా చెప్పారు. ద థర్డ్ వన్ ఈజ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇస్ ద ప్లేసర్ డిపాజిట్స్. ప్లేసర్ డిపాజిట్స్ ఆర్ నథింగ్ బట్ ద రిచ్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ అండ్ డైమండ్ లాంటివండి. ఇప్పుడు ఈ ప్లేసర్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ అనేవి ఇదిగోండి, ఇది గనాకాస్ట్. ఈ గనాకాస్ట్లో ప్లేసర్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్, ఇక్కడ గోల్డ్ డిపాజిట్స్, గోల్డ్ నిక్షేపాలు ఈ గనాకాస్ట్లో ఉన్నాయండి. గనాకాస్ట్ వీఆర్ సీయింగ్ నో దిస్ స్మాల్, ఈ గనాకాస్ట్లో ఉన్నాయి. కానీ ద గోల్డ్ బేరింగ్ వైన్స్, గోల్డ్ రావాలంటే అది ఒక రాక్లో నుంచి రావాలి. ద గోల్డ్ బేరింగ్ వైన్స్ ఆర్ ఇన్ బ్రెజిల్ అండి. అంటే బ్రెజిల్లో మనకి గోల్డ్ బేరింగ్ వైన్స్ ఉంటే గోల్డ్ ఏమో గనాకాస్ట్లో దొరికింది. సో వాట్ కెన్ వి కన్సిడర్ అండ్ వాట్ కెన్ వి, మనం ఏం చెప్పొచ్చు దీని నుంచి అని అంటే, ఈ రెండు కాంటినెంట్స్ అంతకి ముందు ఒకదానికి ఒకటి కలిసి ఉన్నాయి. కలిసి ఉన్నప్పుడు ఈ గోల్డ్ బేరింగ్ వెయిన్స్ వల్ల, బికాస్ ఆఫ్ దిస్ గోల్డ్ బేరింగ్ వెయిన్స్, దేర్ ఆర్ ద ఫార్మేషన్స్ ఆఫ్ ప్లేసర్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ హియర్. బట్ నౌ విడిపోయి ఉన్నాయి కాబట్టి గోల్డ్ ఇక్కడ దొరుకుతుంది, గోల్డ్ బేరింగ్ వెయిన్స్ ఇక్కడ దొరుకుతున్నాయి. గోల్డ్ వచ్చేసి గనాకాస్ట్లో దొరుకుతుంది, గోల్డ్ బేరింగ్ వెయిన్స్ వచ్చేసి బ్రెజిల్లో దొరుకుతుంది. సో దీని గోల్డ్ బేరింగ్ వెయిన్స్ బ్రెజిల్లో ఉన్నాయి. ఎస్, ఇప్పుడు మనకేం అర్థం అవ్వాలి, ఇవి రెండు అంతకి ముందు కలిసే ఉన్నాయి అనేటువంటి దానికి ఇతను ఇది ఎవిడెన్స్గా, థర్డ్ ఎవిడెన్స్గా ఇది మనకి అతను ప్లేస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇతను ఏం చెప్తున్నారంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫాసిల్స్. ఈ ఫాసిల్స్ యొక్క డిస్ట్రిబ్యూషన్ కనుక గమనిస్తే మనం ఈ కాంటినెంట్స్ అన్నీ కూడా ఒకప్పుడు కలిసి ఉన్నాయి అనేది మనం చెప్పొచ్చు అనేటువంటిది అతను చెప్తున్నారు. ఫస్ట్ ఇఫ్ యూ కన్సిడర్ లెమూర్స్, ఈ లెమూర్స్ ప్రస్తుతం మనకు మడగాస్కర్ రీజియన్లోనే దొరుకుతాయి, కనిపిస్తూ ఉంటాయి. అయితే వీటి యొక్క ఫాసిల్స్ వచ్చేటప్పటికి మనకి ఇండియాలో దొరికాయి. అండ్ ఈ లెమూర్స్ యొక్క ఆరిజిన్ వచ్చేటప్పటికి ఎప్పుడు ఎక్కడ పుట్టాయి అని అంటే ఇది ఆఫ్రికాలో అని చెప్పి అంటారు అనమాట. ఆఫ్రికాలో ఆరిజిన్ ఉంది, ఇండియాలో స్కెలిటన్స్ దొరికాయి, ఇది మడగాస్కర్ అని అంటే ఈ మూడు ల్యాండ్ మాసెస్ కూడా కలిపేసి ఉన్నటువంటి లెమూరియా అనే ఒక ల్యాండ్ మాస్ ఉండిండొచ్చు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది అనమాట. చూడండి ఒకసారి, దిస్ ఇస్ లెమూర్ అండి, పైన ఇచ్చిన ఫిగర్, ఆ యానిమల్ పేరు లెమర్ అండి. దిస్ ఇస్ లెమూర్. ఈ లెమూర్ అనేటువంటిది ఇదిగోండి ఈ 3 రీజియన్స్ అండి. దిస్ ఇస్ ఆఫ్రికా, దిస్ మిడిల్ వన్ ఇస్ మడగాస్కర్ అండ్ దిస్ ఇస్ ఇండియా. ఇండియా అంటే ఎప్పుడంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ పొజిషన్ కాదు, అప్పుడు ఆ టైంలో ఇంకా బ్రేకేజ్ అవ్వక ముందు ఇది ఇక్కడ అనమాట ఇండియా. ఈ 3 పార్ట్స్, ఈ 3 ఏరియాస్లో మనకు లెమూర్స్ అనేవి కనపడుతున్నాయి. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్గా ఈ 3 కలిసి ఉన్నాయి, ఈ 3 విడిపోయి లేవు అనేటువంటి ఎవిడెన్స్ అతను చెప్తా ఉన్నారండి. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ మీసోసారస్ అండి. ద నెక్స్ట్ వన్ ఇస్ మీసోసారస్. నెక్స్ట్ ఎవిడెన్స్ అతను ఇచ్చింది మీసోసారస్. ఈ మీసోసారస్ ఇస్ అ రెప్టైల్ అండి, ఒక రెప్టైల్. దిస్ ఇస్ అ రెప్టైల్ విచ్ లివ్స్ ఇన్ ఫ్రెష్ వాటర్ అండ్ బ్రాకిష్ సీ వాటర్ అండి. బ్రాకిష్ వాటర్ అంటే బ్రాకిష్ అంటే ఎక్కువ సాల్ట్ లేని వాటర్ అండి, లిమిటెడ్గా ఉంటుంది సాల్ట్. అండ్ దే ఆర్ అడాప్ట్ టు ఫ్రెష్ వాటర్ ఆల్సో. ఈ ఫ్రెష్ వాటర్లో నివసించేటువంటి మీసోసారస్, వీటి యొక్క స్కెలిటన్స్ అండి కేవలం 2 చోట్ల దొరికాయండి ప్రపంచంలో. ఎక్కడ దొరికాయండి? ద సదర్న్ కేప్ ప్రోవిన్స్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అండ్ ఐరావర్ ఫార్మేషన్స్ ఆఫ్ బ్రెజిల్. ఈ బ్రెజిల్లోను మరియు సౌత్ ఆఫ్రికాలోను. సౌత్ ఆఫ్రికా ఎక్కడుంది? ఆఫ్రికన్ కాంటినెంట్లో ఉంది. బ్రెజిల్ ఎక్కడుంది? సౌత్ అమెరికన్ కాంటినెంట్లో ఉంది. సో ఇవి ప్రస్తుతానికి 4,800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి రెండు కూడా. They are 4,800 kilometers apart, but these skeletons are found only in 2 places, that is the Iravar formations of Brazil and the southern Cape province of South Africa. అంటే దాని అర్థం ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, ఇదండి మిసోసారస్. ఇది ఫ్రెష్ వాటర్కి అడాప్ట్ అయింది ఎక్కువ శాతం. సో ఈ ఫ్రెష్ వాటర్ అడాప్ట్ అయింది ఈ సాల్టీ ఓషన్లో, అండ్ దట్ టు దిస్ ఇస్ ద షాలో వాటర్ అండి. ఇది షాలో వాటర్లో బతుకుతూ ఉంటుంది. ఇది షాలో వాటర్లో ఉండే, షాలో అంటే లోతు తక్కువ ఉండేటువంటి వాటర్ అన్నమాట. ఇది ఈ షాలో వాటర్లో ఉండేటువంటి ఈ యొక్క మిసోసారస్ ఇక్కడ నుండి ఇక్కడికి సాల్ట్ వాటర్లో, దట్ టు సో మచ్ డీప్, అంత డీప్ వాటర్స్లో వీదుకుంటూ ఇక్కడికి వెళ్ళడం అనేటువంటిది కుదరని పని. సో కాబట్టి వాట్ హీ కన్సిడర్డ్, అతను ఏమనుకుంటున్నాడు అండ్ అతను ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ 2 కాంటినెంట్స్ ఒకదానికి ఒకటి కలిసి ఉన్నాయి కాబట్టే ఈ మీసోసారస్ యొక్క స్కెలిటన్స్ మనకి
సౌత్ అమెరికాలో అండ్ ఆఫ్రికాలో దొరికాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట. ఇతను అనాలిసిస్ చేస్తూ చేస్తూ ఇవన్నీ ఎవిడెన్స్ ఒక్కొక్కదాన్ని అతను కనుక్కొని ఇతను ఈ థియరీ ఇవ్వడం జరిగిందనమాట. చూడండి, అవి ఒక్కటే కదండి. ఇక్కడ చూడండి, దీని పేరు సైనోగ్నాథస్ అండి. ఈ సైనోగ్నాథస్ కూడా ఈ సౌత్ అమెరికా అండ్ ఆఫ్రికాలోనే కనపడుతున్నాయి ఈ ఫాసిల్స్. దీని పేరు వచ్చేటప్పటికి లైస్ట్రోసారస్ అండి. ఈ లిస్ట్రోసారస్ కూడా చూడండి, దీని రీజన్ వచ్చేటప్పటికి ఆఫ్రికా, ఇండియా అండ్ అంటార్క్టికా రీజియన్లో కనపడుతున్నాయి దీని ఫాసిల్స్. అండ్ యూ కెన్ సీ దిస్ ఫర్న్ అండి, ఇది ప్లాంట్, ఇది గ్లోసోప్టెరిస్ అనే ప్లాంట్ ఈ రీజన్స్ అన్నింటిలో సౌత్ అమెరికా, ఆఫ్రికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, ఇండియా ఈ రీజన్స్ అన్నిట్లోనూ కనబడుతుంది. అంటే ఇవన్నీ కూడా అంతకుముందు కలిసే ఉన్నాయి, ఇవి విడిపోలేదు అనేటువంటిది ఇతను చెప్తూ ఉన్నారండి. అండ్ దిస్ ఈజ్ మిసోసారస్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ ఎవిడెన్సెస్ చూపించి ఈ కాంటినెంట్స్ అనేవి అంతకుముందు కలిసి ఉన్నాయి, ఇప్పుడు అయితే ఇవి విడిపోయి ఉన్నాయి, అంటే కాంటినెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా డ్రిఫ్ట్ అవుతున్నాయి అనేటువంటిది అతను చెప్పారండి. ద నెక్స్ట్ ఈజ్ the tillite deposits. And what is tillite? Tillite is a sedimentary rock formed out of the deposits of glaciers. ఇది ఒక రాక్ అండి. ఎలా ఫామ్ అయిందండి? డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియర్స్ వల్ల. నేను ఫస్ట్లో చెప్పాను కదండి, డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియర్స్ వల్ల ఫామ్ అయిన సెడిమెంటరీ రాక్స్ మన ఇండియాలోను అండ్ ఆఫ్రికా, ఫాక్లాండ్ ఐలాండ్, మడగాస్కర్, అంటార్క్టికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా గోండువానా ల్యాండ్కి సంబంధించినటువంటి ఏరియాస్ అండి. గోండువానా అంటే ఇప్పుడు ఫస్ట్ పాంగియా ఉంది కదండి, పాంగియా బ్రేక్ అయినప్పుడు వాట్ హ్యాపెండ్, దిస్ లారేషియా, ద నార్థన్ పార్ట్ ఇస్ కాల్డ్ లారేషియా అండ్ ద సదర్న్ పార్ట్ ఇస్ కాల్డ్ గోండ్వానా, అండ్ దీస్ కంట్రీస్ బిలాంగ్ టు గోండ్వానా ల్యాండ్. ఈ గోండ్వానాకి సంబంధించిన అన్నిటిలో కూడా వీ కెన్ ఫైండ్ దిస్ డిపాజిట్స్. అంటే ఇవన్నీ కూడా అంతకుముందు ఒకే చోట కలిసి ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కింద కూడా ఈ టిల్లైట్ ఫార్మేషన్స్ అనేవి జరిగాయి అని చెప్తున్నారు. సో ఇతను ఏం చెప్తున్నాడండి, ఇది ఇవన్నీ కూడా ఈ అన్ని కాంటినెంట్స్ కింద కూడా మనం డిపాజిట్ చూస్తున్నాము అని అంటే దీస్ మస్ట్ హ్యావ్ బీన్ ఎ సింగిల్ కాంటినెంట్. ఆ తర్వాత ఇవి డ్రిఫ్ట్ అయ్యొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఆ కోల్ ఫార్మేషన్స్ మీకు ఆర్టిక్లో పోలార్ రీజియన్స్లో కోల్ ఫార్మేషన్స్ ఏవైతే ఫామ్ అయ్యాయో వాటికి అతను ఏం చెప్తున్నారంటే దోస్ రీజియన్స్ మస్ట్ హ్యావ్ క్రాస్డ్ ద ఈక్వేటర్. ఏదో ఒకప్పుడు డ్రిఫ్టింగ్ జరుగుతూ ఈక్వేటర్ని క్రాస్ అయ్యి ఉండొచ్చు, అందువల్ల అక్కడ కోల్ డిపాజిట్స్, దట్టమైన అడవులు అవన్నీ ఫామ్ అయిపోయి ఈ కోల్ ఫామ్ అయి ఉండొచ్చు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట. సో ఇవన్నీ ఎవిడెన్సెస్ ఇచ్చి ఇతను ఏం చెప్తున్నారని అంటే ఫైనల్లీ హీఈస్ టెలింగ్ వన్ థింగ్, దట్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఇస్ అ ల్యాండ్ మాస్ కాల్డ్ పాంగియా అండ్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై పాంతలెస్సా. ఆఫ్టర్ ద బ్రేకేజ్, ఫస్ట్ బ్రేకేజ్ ఇదండి, ఈ మధ్యలో తెత్తిస్ సీ ఫామ్ అయింది, ఈ పైన లారేషియా, ఈ పైనది లారేషియా, ఈ కిందది గోండ్వానా ల్యాండ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఈ గోండ్వానా ల్యాండ్ వేరే డిఫరెంట్ కాంటినెంట్స్గా ఇది విడిపోయింది, లారేషియా డిఫరెంట్ కాంటినెంట్స్గా విడిపోయింది. సో ఫైనల్లీ హీ సేయింగ్ దట్ దిస్ కాంటినెంట్స్ ఆర్ డ్రిఫ్టింగ్ అవే ఫ్రమ్ వన్ అనదర్. అవి విరిగిపోయి ఒకదాని నుంచి ఒకటి దూరంగా వెళుతున్నాయి అనేటువంటి దాన్ని ఇతను క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ టిల్లైట్ అండి, కెన్ సీ హియర్. తర్వాత ఇతను ఫోర్సెస్ ఆఫ్ డ్రిఫ్టింగ్, అసలు ఈ డ్రిఫ్ట్ అవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద తను రీసెర్చ్ చేసి అతను 2 ఫోర్సెస్ గురించి చెప్పారు. ఒకటి ఫస్ట్ ది పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అండి. ఈ పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ వన్ సెక్, ఈ పెన్ తీసుకోవటం కొంచెం ఇబ్బంది ఎదురవుతుంది, వన్ సెక్. ఓకే, పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్. What is meant by pole flying force? This is nothing but centrifugal force which acts away from the center. అండి ఇప్పుడు ఈ ఎర్త్ తీసుకుంటానండి, ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేటువంటిది బయటికి యాక్ట్ చేస్తూ ఉంటుందండి. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటువంటిది ఎర్త్ సెంటర్కి యాక్ట్ చేస్తూ ఉంటే ఇది బయటికి యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఫోర్స్ అనేటువంటిది కాన్స్టెంట్గా బయటికి యాక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ ఫోర్స్ వల్ల ఈ లోపల ఉన్నటువంటి కాంటినెంట్స్ అనేటువంటివి బ్రేక్ అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి ఇతను అన్నారండి. వెగనర్ అన్నారు వెగనర్ అట్లా రీసెర్చ్ చేసి అట్లా కనుక్కొని ఈ ఫోర్స్, ఈ పోల్ ఫ్లీయింగ్ ఫోర్స్ అంటే ఎర్త్ రొటేషన్ వల్ల ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ తిరుగుతుంటుందండి, వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ రొటేట్ అవుతున్నప్పుడు ఈ ఈక్వేటర్ దగ్గర
ఈక్వేటర్ దగ్గర ఫోర్స్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఫోర్స్ వల్ల, ఈ సెంట్రిఫ్యూగల్ అవుట్ సైడ్కి యాక్ట్ చేసే ఈ ఫోర్స్ వల్ల ఈ లోపల ఉన్నటువంటి కాంటినెంట్స్ అనేటువంటి బ్రేక్ అయ్యి ఉండొచ్చు అని చెప్పి తను చెప్తున్నారండి. ఆ తర్వాత టైడల్ ఫోర్స్ అండి. టైడల్ ఫోర్స్ అని అంటే ఈ ఓషన్స్లో మనకి టైడ్స్ రావడానికి, టైడ్స్ అంటే అలలండి, అలలు ఇవి రావడానికి గల కారణం మూన్ యొక్క అట్రాక్షన్ అనమాట. ఈ మూన్ యొక్క అట్రాక్షన్ వల్ల ఏవైతే టైడ్స్ ఫామ్ అవుతున్నాయో ఆ ఫోర్స్, దట్ ఫోర్స్ మైట్ హ్యావ్ బ్రోకెన్ దిస్ కాంటినెంట్స్ అంటున్నారండి. అతను ఏమంటున్నాడు, ఇవి ఒకేసారి ఏం బ్రేక్ చేయవు, బట్ ఇవి గనక, ఈ ఫోర్సెస్ గనక కొన్ని మిలియన్ సంవత్సరాలు గనక అప్లై చేసినట్లయితే ఇవి బ్రేక్ అయ్యే లోపల ఈ కాంటినెంట్స్ అనేటువంటి బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పారండి. కానీ తర్వాత రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే, మోస్ట్ ఆఫ్ ద స్కాలర్స్ ఏం చెప్పారనంటే, ఈ ఫోర్సెస్ అసలు బ్రేక్ చేయడానికి కుదరదు, ఈ ఫోర్సెస్ బ్రేక్ చేసే అంత కెపాసిటీ లేదు కాబట్టి అవి ఖచ్చితంగా బ్రేక్ చేయలేవు, ఎర్త్ యొక్క కాంటినెంట్స్ని బ్రేక్ చేసే అంత ఫోర్సెస్ అవి కాదు కాబట్టి అవి బ్రేక్ చేయవు అని చెప్పారండి. అంటే దెర్ ఈస్ ఇంకా ఏదో ఉంది. సో నెక్స్ట్ ఇంకా జరుగుతూ ఉంటాయి స్టడీస్, ఇంకా జరుగుతూ అసలు ఈ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఓషన్స్ అండ్ కాంటినెంట్స్కి కారణాలు ఏంటో తర్వాత వేరే థీరీస్ ప్రపోజ్ అయినాయి. సీ ఫ్లోర్ స్ప్రెడింగ్ థీరీ అండ్ ప్లేట్ టెక్టానిక్ థీరీస్. ఈ థీరీస్ చదివితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ దట్ విల్ బి సీయింగ్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ you can visit Arvind Academy website and you can know about the details of these courses, and do subscribe to YouTube channel and Telegram channel of Arvind Academy. Thank you so much. Thank you.